Okay, we shall discuss this topic today. Name of the topic is polite forms, which I have already taught you. Make 8th class lo teaches అనేది the same concept you have in 9th class, the same concept you have in 10th class also. 8th class లో మీరు నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ 8th class లో మీరు నేర్చుకుంటున్న ఈ కాన్సెప్ట్ మీకు 10th class లో ఉంది, 9th class లో ఉంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ కమ్స్ ఇన్ పేపర్ 1. 8th class కి పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్స్ ఉండవు, ఒకటే పేపర్ ఉంటుంది. బట్ ఫ్రమ్ 9th class onwards we have 2 papers. In your 9th class you have paper 1 and paper 2, you have 2 papers. 10th class in your English you have 2 papers, paper 1 and paper 2. And this question comes in paper 1 లో వస్తుంది. And that too it comes in grammar part లో వస్తుంది మనకి. ఓకే, and this is for 1 mark, కంపల్సరీ క్వశ్చన్. డెఫినెట్గా ఈ క్వశ్చన్ మీ పేపర్లో ఉంటుంది మనకి. ఓకే, సో వీ హ్యావ్ టు పే అటెన్షన్. ద ఈజియెస్ట్ వే టు స్కోర్ మార్క్. వాట్ ఈజ్ ఏ పొలైట్ ఫామ్? అసలు పొలైట్గా అడగడం అంటే ఏంటి? ఏదన్నా ఒక విషయాన్ని మర్యాదగా ఆస్కింగ్ సంథింగ్ ఇన్ ఏ రిక్వెస్టింగ్ మేనర్గా అడగడాన్ని పొలైట్ ఫామ్ అని అంటాం మనం. జనరల్గా యూ వాంట్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మీకు ఏదో కావాలి, పెన్ కావాలి, బుక్ కావాలి, పెన్సిల్ కావాలి, ఎరేజర్ కావాలి. యూ వాంటెడ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. వుడ్ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ మీరు అడుగుతారు ఏదన్నా, మన పక్కనే కూర్చుంటాడు, వాడు తీసేసుకుంటాం. వీ హ్యావ్ దట్ లిబర్టీ, వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్, వీ హ్యావ్ దట్ లెనియన్స్. అతనితో మనకు ఆ చనువు ఉంటుంది, అంతే కదా. మన ఫ్రెండ్ని ఎరా నేను నీ పెన్ తీసుకోవచ్చా, ఏమన్నా నేను నీ బుక్ తీసుకోవచ్చా అని అడుగుతామా? నాకు పెన్ ఎవరా, నాకు బుక్ ఎవరా అని చెప్పి తీసేసుకుంటాం మనం. ఒకవేళ వాడిని అడగకపోయినా మనం తీసేసుకుంటాం. వాళ్ళు ఏమనుకోరు, వాడు ఏమని అనుకుంటారా, నాకు చెప్పకుండా ఎందుకు తీసుకున్నాను, నన్ను అడగకుండా ఎందుకు తీసుకున్నావు అని మీ ఫ్రెండ్ ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటారా? ఏమనరు కదా. ఆ పెన్ తీసుకుని మీరు రాసేసుకుంటూ ఉంటారు. ఆడేమో పెన్ కోసం మొత్తం క్లాస్ అంతా తిరిగి కింద వదిలేసి ఎదిగేసుకుంటూ ఉంటాడు. ఈ బెంచ్ల కిందకి వాటికి అన్నిటికి ఎందుకు వెళ్ళిపోయి ఎదిగేసుకుంటూ ఉంటాడు. ఆడికేమో పెన్ ఎక్కడ కనిపించదు. మీరేమో పట్టించుకోకుండా రాసేసుకుంటూ ఉంటారు. మొత్తం అని రాసేసుకున్న తర్వాత మీ దగ్గర పెన్ చూస్తాడు వాడు. దెన్ హీ వుడ్ ఆస్క్, ఎరా నీ పెన్ నీ దగ్గర ఉందా అంటాడు. అవును, ఇందాక తీసుకున్నాను కదా అంటారు మీరు. మరి ఇందాక నుంచి చెప్పలేదు అంటే నీకు చెప్పాలంటే నేను నీ పెన్ తీసుకుంటే మొన్న తీసుకున్నావు కదా నా పెన్ను, ఇలా మళ్ళీ ఎదురు దెబ్బలాడతాం మనం, అంతే కదా. కానీ ఫారిన్ కల్చర్లో, ఎస్పెషల్లీ అమెరికన్ కల్చర్లో, వెస్ట్రన్ కంట్రీస్ ఉంటాయి కదమ్మా, ఆ కంట్రీస్లో వాళ్ళకి ఏది కావాలన్నా, ఎవరిని అడిగినా సరే, ఎవరి దగ్గర నుంచి ఏం కావాలన్నా, ఈవెన్ దే వాంటెడ్ సంథింగ్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ దగ్గర నుంచి కావాలన్నా, మనకి ఏదైనా మన పేరెంట్స్ దగ్గర నుంచి కావాలనుకోండి, అసలు మనం ఏం చెప్పం, ఇంకా గొడవ పెడతాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలని గొడవ పెడతాం మనం. ఓకే, ఏది రిక్వెస్టింగ్గా అడగం, ఏది పొలైట్గా అడగం. కానీ వాళ్ళు అలా కాదు. పేరెంట్ దగ్గర నుంచి ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళ కావాల్సిన విషయాన్ని చాలా పొలైట్గా అడుగుతారు. ఓకేనా, దట్ ఈజ్ అ గుడ్ సైన్ ఆఫ్ గుడ్ మేనర్స్. అదొక గుడ్ మేనర్స్. అది మనకి ఏం కావాలన్నా వాడు మనకంటే సుపీరియరా, మనకంటే ఇన్ఫీరియర్ అనేది పట్టించుకోకూడదు. వాళ్ళు అంతే. వాడు పెద్ద జాబ్లో ఉన్నాడా, పెద్ద పొజిషన్లో ఉన్నాడా, చిన్న జాబ్లో ఉన్నాడా, చిన్న పొజిషన్లో ఉన్నాడా, వాడు డబ్బులు ఉన్నాడా, డబ్బులు లేనివాడు అనేది చూడరు వాళ్ళు. దే వాంట్ సంథింగ్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్, దే వాంట్ టేక్ ఇట్ ఇన్ ఎ పొలైట్ మేనర్. చాలా పొలైట్గా, చాలా మర్యాదగా వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సిందని తీసుకుంటారు వాళ్ళు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, వాడు నాకంటే సుపీరియరా, నాకంటే పెద్దవాడా, నాకంటే గొప్పవాడా, నాకంటే చిన్నవాడా, నాకంటే డబ్బులు తక్కువ ఉన్నవాడా, ఇలాంటివేవి వాళ్ళు పట్టించుకోరు, ఇలాంటివేవి వాళ్ళు చూడరు. దే డోంట్ టేక్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. దే వాంట్ సంథింగ్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్, దే వుడ్ టేక్ దట్, దే వుడ్ ఆస్క్ ఫర్ దట్ ఇన్ ఎ రిక్వెస్టింగ్ మేనర్, ఇన్ ఏ పొలైట్ మేనర్. పొలైట్గా అడుగుతారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లర్న్. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక గుడ్ సైన్ ఏంటంటే, ఒక గుడ్ థింగ్ ఏంటంటే, ఆస్కింగ్ ఎనీథింగ్. ఈవెన్ యూ వాంట్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. మీకు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి కూడా ఏదో కావాలి, పెన్ కావాలి, బుక్ కావాలి, పెన్సిల్ కావాలి, ఆర్ యూ వాంట్ ఇట్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్, ఆస్క్ ఇట్, సీక్ ఇట్, గెట్ ఇట్ బై రిక్వెస్టింగ్ హిమ్, బై ఆస్కింగ్ ఇన్ ఏ పొలైట్ మేనర్. పొలైట్గా అడిగి మనకు కావాల్సిన దాన్ని మనం తీసుకోవాలి. ఓకే, దట్స్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా కొన్ని విషయాలే ఉంటాయి. వాటిలో ఇదొకటి పొలైట్ ఫార్మ్స్ అనేది. ఓకేనా, నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను, కానీ మన రెగ్యులర్గా అయితే ఇంత ఎక్స్ప్లెనేషన్ మీకు అక్కర్లేదు. ఓకే, యూ వాంట్ సంథింగ్, ఆస్క్ ఇట్ ఇన్ ఏ పొలైట్ మేనర్. మీకు ఏదైనా కావాలంటే దాన్ని మనం ఎలా అడగాలి? పొలైట్గా అడగాలి మన వాళ్ళు, అంతే కదమ్మా మనకి. అది ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? డూ యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్? ఓకే, నౌ ఐ షాల్ రైట్ డిఫరెంట్ మోడల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద పొలైట్ ఫార్మ్స్. మీకు పొలైట్ ఫార్మ్స్లో ఉండే డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయనేది ఆ మోడల్స్ అన్ని రాస్తాను నేను మీకు. ఓకేనమ్మా, ఆ మోడల్స్ని యూ కెన్ రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ బుక్. ఫస్ట్ మోడల్ ఈజ్ verb model. First model is verb model. Statement చూడండి. Bring me a book. Observe this statement. Bring me a book. What is the starting word?
Is it verb or not? Is it verb or not? It is imperative sentence. Starting verb అంటే imperative sentence అనే we have learned it already. మనకు తెలుసది. If a sentence beginning is a verb, then that is an imperative sentence. And it starts with a verb, hence it is a verb model, imperative sentence. సింపుల్ దీన్ని పొలైట్గా అడగాలనుకోండి, సింపుల్ కన్స్ట్రక్షన్స్ అమ్మ. దేర్ ఆర్ మెనీ వేస్ ఇన్ ఆస్కింగ్ పొలైట్ వేస్. పొలైట్గా అడగడానికి మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, బట్ వీ డోంట్ ఫాలో ఆల్ దీస్ మోడల్స్. ఓకే, ఆల్ సింపుల్ మోడల్స్ ఫాలో అవుదాం మన ప్రస్తుతానికి. ఓకేనా? సింపుల్ ఏంటంటే జస్ట్ యాడ్ ప్లీజ్, దట్స్ ఇట్. రైట్ ద రిమైనింగ్ సెంటెన్స్, ప్లీజ్ బ్రింగ్ మీ ఏ బుక్. ఫినిష్. జస్ట్ యాడింగ్ ప్లీజ్ వుడ్ టర్న్ దిస్ జనరల్ స్టేట్మెంట్ into a polite form. జనరల్గా మనం మాట్లాడే ఈ స్టేట్మెంట్ జస్ట్ బై యాడింగ్ ప్లీజ్ వీ కెన్ టర్న్ ఇట్ ఇంటూ ఏ పొలైట్ ఫామ్. పొలైట్ ఫామ్లోకి మారిపోతుంది మనకి. అర్థమైందా లేదా మీకు ఇది? ఓకే, ప్లీజ్ బ్రింగ్ మీ ఏ బుక్. దీన్ని యూ కెన్ రైట్ ఇన్ సమ్ అదర్ వే, దట్ ఈస్ ఇది అనదర్ మోడల్. కుడ్ యూ ప్లీజ్. ఇక్కడ జస్ట్ ప్లీజ్ అనే ఒకటే యాడ్ చేశారు, ఇక్కడ ఇంకో 2 more words యాడ్ చేస్తున్నారు. కుడ్ యూ అనే 2 more words యాడ్ చేస్తున్నారు. కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఏ book. Could you please bring me a book? You can write any one of these models. మీరు ప్లీజ్ అనే దాన్ని యూస్ చేసి రాయొచ్చు, అదర్వైజ్ యూ వాంట్ రైట్ ఇట్, యూ కెన్ యూస్ కుడ్ యూ ప్లీజ్. మీరు కుడ్ యూ ప్లీజ్ అన్న మోడల్ కూడా యూస్ చేయాలి. వాట్ ఆర్ యూ ఫీల్ కంఫర్టబుల్, మీకు ఏది కంఫర్టబుల్, ఏది ఈజీ అనుకుంటే అదే రాయండి. ఓకేనా? సరే, ఈ 2 మోడల్సే ఉన్నాయా? ఇంకా లేవా? పొలైట్గా అడగడానికి 100 మోడల్స్ ఉన్నాయి. అవన్నీ మన కన్ఫ్యూషన్ తర్వాత నేర్చుకుందరు కదా. ఓకే, ఫర్ ద టైమ్ బీయింగ్ నౌ మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి 2 మోడల్సే చెప్తున్నా. ఈ రెండింటిలో కూడా మీకు సార్ నాకు ఈజీగా వస్తుంది, ఈజీగా రాయగలుగుతాను, రైట్ ఇట్ డౌన్. ఇలా రాసినా మీకు 1 మార్కే, ఇలా రాసినా 1 మార్కే. ఇది లెంగ్దీగా రాశారు కదా అని మీకు ఎక్కువ మార్క్స్ ఇవ్వడు. ఇది షార్ట్గా జస్ట్ ప్లీజ్ అనే వర్డ్ ఒకటే యాడ్ చేశాడని చెప్పి మీకు ఏం తగ్గించడు మార్క్. ఎనీ ఆన్సర్ వుడ్ గెట్ యూ 1 మార్క్. విచ్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్, మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే దాన్ని మీరు రాయండి. ఇక్కడ అర్థమైందమ్మా మీకు ఇది? ఇది మోడల్ 1. ఇదేంటిది? వర్బ్ మోడల్. ఓకేనా? సెకండ్ మోడల్ వాంట్. WANT వాంట్ అని ఇంకొకటి ఇస్తాడు మీకు. ఇది దిస్ ఈజ్ వాంట్ మోడల్. WANT వాంట్ అని అంటారు. వి షల్ సీ వాట్ ఈజ్ వాంట్ మోడల్. ఐ వాంట్ యువర్ బైక్. ఐ వాంట్ యువర్ బైక్. నాకు నీ బైక్ కావాలి. పొలైట్గా ఎలా అడుగుతాం? ఇక్కడ వాంట్ మోడల్ ఇచ్చాడు కదమ్మా, వాంట్ మోడల్ ఇచ్చాడు కదా. యూ కెన్ ఆస్క్ ఇన్ ఎనీ పొలైట్ వే. మీరు ఎలా అయినా సరే అడగచ్చు. యూ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీ స్పెసిఫిక్ వర్డ్. మళ్ళీ మీరు రాసే ఆన్సర్లో వాంట్ రావక్కర్లేదు, ఏమీ రావక్కర్లేదు. నాకు నీ బైక్ కావాలి, పొలైట్గా ఎలా అడుగుతారు? యూ కెన్ యూజ్ ఎనీ వే కదా. మీరు కావాలంటే ప్లీజ్, ఎస్ ప్లీజ్ గివ్ మీ యువర్ బైక్. ఇది కరెక్టే, దీనికి 1 మార్క్ ఇస్తాడు. అదర్వైజ్ యూ కెన్ రైట్ కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బైక్ అని రాయొచ్చు. లేదా మే ఐ టేక్ యువర్ బైక్. ఇది కరెక్టే, క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇది రైటే. ఓకే, క్యాన్, యూ కెన్ యూజ్ క్యాన్ ఐ టేక్ యువర్ బైక్. క్యాన్ ఐ టేక్ యువర్ బైక్. యూ కెన్ యూజ్ ఎనీవే. యూ కెన్ యూజ్ మే, యూ కెన్ యూజ్ క్యాన్, యూ కెన్ యూజ్ ప్లీజ్, యూ కెన్ యూజ్ కుడ్ యూ ప్లీజ్, యూ కెన్ యూజ్ ఎనీ అదర్ వర్డ్ విచ్ టర్న్స్ ఇట్ ఇంటు ఏ పొలైట్ ఫామ్. పొలైట్ ఫామ్లోకి ఎలాగైనా రాయొచ్చు. కానీ మీరు రాసిన ఆన్సర్ చూడండి, దెర్ ఇస్ నో వాంట్. WANT వాంట్ అనే వర్డ్ ఎక్కడైనా ఉందా మీకు? ఇది అది ఉండదు మీకు. జస్ట్ యూ ఆర్ టర్నింగ్ దిస్ జనరల్ స్టేట్మెంట్, యూ ఆర్ టర్నింగ్ దిస్ జనరల్ స్టేట్మెంట్ ఇంటూ ఏ పొలైట్ ఫామ్. ఆ పొలైట్ ఫామ్ రాయడానికి యూ కెన్ యూజ్ ప్లీజ్. వర్డ్ చూడండి మార్చారు. ఇక్కడ గివెన్ రాశారు, ఇక్కడ టేకన్ రాశాం, ఇక్కడ టేకన్ రాశాం. యూ కెన్ చేంజ్ ద వర్డ్. యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్ విచ్ టర్న్స్ ఇట్ ఇంటూ ఏ పొలైట్ ఫామ్. పొలైట్గా మార్చే ఏ వర్డ్ అయినా, ఏ కన్స్ట్రక్షన్ అయినా మీరు మే యూజ్ చేయొచ్చు, క్యాన్ యూజ్ చేయొచ్చు, ప్లీజ్ యూజ్ చేయొచ్చు, కుడ్ యూ ప్లీజ్ యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ ఎనీ, బట్ ఇట్ షుడ్ టర్న్ ఇట్ ఇంటూ ఏ పొలైట్ ఫామ్. అర్థమైందమ్మా మీకు ఇది? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత దీంట్లో బారో అనే వర్డ్ వచ్చేది ఇంకోటి వస్తుంది. బారో. ఫర్ ఎగ్జాంపుల్ బారో మోడల్. వాంట్ టు BORROW. బారో మోడల్. బారో అనే వర్డ్ ఒకటి వస్తుంది. వాంట్ టు బారో అనే మోడల్ ఇంకొకటి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బారో యువర్ బుక్. ఐ వాంట్ టు బారో యువర్ బుక్. ఇక్కడ బారో అంటే మీనింగ్ ఏంటంటే టేక్ అని అర్థం. బారో అంటే మీనింగ్ ఏంటమ్మా? టేక్ అని అర్థం. నేను నీ బుక్ తీసుకోవచ్చా అని అడగాలి. ఏమని అడుగుతారు? సింపుల్గా
మే ఐ టేక్ అని రావచ్చు, లేదా మీరు ఇక్కడ ఏం రాయొచ్చు, బారో యువర్ బుక్. మే ఐ బారో యువర్ బుక్, లేదా మే ఐ టేక్ యువర్ బుక్. బారో ప్లేస్లో టేక్ అని కూడా రాయొచ్చు. బెటర్ యూజ్ ద వర్డ్ బారో. చూడండి, మీరు ఇక్కడ బారో అని రాసేప్పుడు మళ్ళీ ఇక్కడ వాంట్ అనే వర్డ్ రాస్తున్నారా? మీరు ఇక్కడ వాంట్ అనే వర్డ్ రాస్తున్నాము, మళ్ళీ ఇక్కడ వీ షుడెంట్ రైట్ ఇట్. చూడండి, ఐ వాంట్ టు బారో యువర్ బుక్. ఐ వాంట్ టు బారో యువర్ బుక్. దాన్ని ఎలా రాస్తున్నాం? మే ఐ బారో యువర్ బుక్. మే ఐ బారో యువర్ బుక్. చూడండి, ఇది సింపుల్ వాంట్ మోడల్, ఇది వాంట్ టు బారో మోడల్. ఏం లేదు, పొలైట్ ఫామ్లో రాయడమే. అర్థమవుతుంది మీకు? ఇది ఈజీ టాపిక్ అమ్మ, చాలా 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 ఈజీ టాపిక్. నెక్స్ట్ WH మోడల్ ఉంటుందమ్మా. WH ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఈ మోడల్. WH ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ మోడల్, ఈ మోడల్ రాయాలి. ఓకేనా? హెల్పింగ్ వర్బ్స్ అంటే ఐడియా ఉన్నాయా? WH వర్డ్ అంటే ఏంటి? వాట్ ఆర్ WH వర్డ్స్? వాట్, విచ్, వెన్, వేర్, వై, ఈవెన్ HOW హౌ. HOW హౌ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఏ WH వర్డ్. మీరు మీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుంటారు మీరు. ఓకే, HOW హౌ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఏ WH వర్డ్. వాట్ ఈజ్ ఏ WH వర్డ్? హూ ఈజ్ ఏ WH వర్డ్? whom, whose, what, who, whom, whose, which, when, where, why, how. All these are WH words. All these are WH word. It starts with any WH word. And after WH word, what will be there? Helping verb. What are helping verbs? Yam, is, are, was, were. Yam, is, are, was, were. Do, does, did. Do, does, did. Have, has, had. Have, has, had. All these are helping verbs. నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. ప్లీజ్ డోంట్ స్పీక్. యామ్, ఈజ్, ఆర్, ARER, was, WERE, were. Yam, is, are, was, were. Next, do, does, 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 did. Do, does, did. Have, HAVE, have. Has, had. Have, has, had. Okay? All these are helping verbs. If there are any helping verb likewise, అలాంటిది ఏదైనా helping verb ఉండొచ్చు ఇక్కడ. And then subject. ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఆ మోడల్ చూద్దాం ఇప్పుడు. ఓకేనమ్మా? యూ షాల్ సీ దట్ మోడల్. లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్. ఇక్కడ చూస్తే ఈజీగా అర్థం అవుతుందమ్మా. వేర్ ఈజ్ ద బుక్? WHERE, వేర్. ఇది WH వర్డ్ అయినా ఇది చూడండి, ఇది హెల్పింగ్ వర్బ్ అయినా. దిస్ ఈజ్ ఆల్ సబ్జెక్ట్. ద ఒక్కటే సబ్జెక్ట్ కాదు, ద బుక్ ఈజ్ సబ్జెక్ట్. ఇది ఈ మోడల్ అనేది WH వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్. WH వర్డ్, ఇది WH వర్డ్ అయినా హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్. దీన్ని ఎలా రాయాలి? కెన్ ఎనీవన్? సింపుల్. ఇందులో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది చూడండమ్మా. మీరు ఆన్సర్ రాసేప్పుడు యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ద లాస్ట్ ప్లేస్, లాస్ట్కి తీసుకురావాలి. సో ప్లీజ్ టెల్ మీ yes, where, same WH word, where the book is, full stop, no question mark, no question mark, full stop. Please tell me where the book is. Please tell me where the book is. That's it. అర్థమైందా మీకు ఇది ఎలా రాయాలా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్ లైక్ దిస్, హెల్పింగ్ వర్బ్ లాస్ట్కి తీసుకురావాలి. ఓకేనా? ఈ WHలోనే ఇంకొక మోడల్ ఉంటుంది చూడండి. WH ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ మోడల్. మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్, ఏదో ఒకటి ఉండొచ్చు. ఈ మోడల్ WH ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్, ఆ మోడల్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈజ్ షీ స్పీకింగ్?
వాట్ ఈజ్ షీ స్పీకింగ్. చూడండి, దిస్ ఈజ్ WH వర్డ్. ఈజ్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్, స్పీకింగ్ మెయిన్ వర్బ్. దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్ ఇన్ దిస్ సెంటెన్స్. దీనికి డిఫరెన్స్ అర్థమైందమ్మా? ఆఫ్టర్ సబ్జెక్ట్ దెర్ ఈస్ నో మెయిన్ వర్బ్ హియర్, ఆఫ్టర్ సబ్జెక్ట్ వీ హ్యావ్ మెయిన్ వర్బ్ హియర్. రెండింటికి తేడా అర్థమైందా మీకు? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఉన్నాయండి, నో మెయిన్ వర్బ్. ఈ WH వర్డ్లో ఏమున్నాయి? WH హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ని రెండింటిని ప్లేస్ మార్చి రాయాలి. మెయిన్ వర్బ్ అలాగే ఉంచేయాలి. యూ హ్యావ్ టు రైట్ హెల్పింగ్ వర్బ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్, అండ్ రిమైనింగ్ పార్ట్ రిమైన్ సేమ్. ఇప్పుడు అలా చెప్పండి, ప్లీజ్ టెల్ మీ. ఇక్కడ అబ్జర్వ్ చేశారే మనం యూజ్ చేస్తున్న కన్స్ట్రక్షన్ ఏంటి? ప్లీజ్ టెల్ మీ. ఇక్కడ కూడా ప్లీజ్ టెల్ మీ. WH వర్డ్స్ ఇచ్చినప్పుడు ప్లీజ్ టెల్ మీ. కుడ్ యూ ప్లీజ్, యూ కెన్ రైట్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, నో ప్రాబ్లం. ఓకేనా? ప్లీజ్ టెల్ మీ వాట్. ఇప్పుడు ఈ షీ ఇక్కడికి రావాలి, ఈజ్ ఇక్కడికి రావాలి కదా. వాట్ షీ ఈజ్ స్పీకింగ్, వాట్ షీ ఈజ్ స్పీకింగ్, ఫుల్ స్టాప్, నో క్వశ్చన్ మార్క్. ఇట్స్ నో మోర్ ఏ క్వశ్చన్ కాదు అది. ప్లీజ్ టెల్ మీ వాట్ షీ ఈజ్ స్పీకింగ్. ఇది మీకు ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్ అనే టాపిక్ ఉంటుంది, అక్కడ కూడా ఈ టాపిక్ మీకు యూజ్ అవుతుంది. ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్ అంటే తెలుసు కదా, మిస్టేక్ ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే ఇదే స్టేట్మెంట్ని ప్లీజ్ టెల్ మీ వాట్ ఈజ్ షీ స్పీకింగ్ అని ఇస్తాడు. ఈజీ ఇక్కడ ఉండొచ్చా? మార్చాలిగా, ఇంటర్చేంజ్ చేయాలి కదా. ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్ అనే టాపిక్ ఉంది మీకు. 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది, 10thలో ఉంది. 8thలోనే ఉంది టాపిక్ ఇది, 9thలోనే ఉంది, 10thలోనే టాపిక్ ఉంది. ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్ అని యువర్ గ్రామర్ స్టార్ట్స్ విత్ దట్. మీ గ్రామర్ స్టార్ట్ అయ్యేది ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్ అనే పారాగ్రాఫ్ ఇచ్చి, పారాగ్రాఫ్లో మిస్టేక్స్ ఇస్తాడు, ఐడియా ఉందో 5 మిస్టేక్స్ ఇస్తాడు, అండర్లైన్ చేస్తాడు. మీకు ఇలాగే ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లీజ్ టెల్ మీ ఇలానే ఉండి ప్లీజ్ టెల్ మీ ఈ ఈజ్ ఇక్కడే ఉందనుకోండి, రైట్ రాంగ్? అది రాంగే కదా. వాట్ ఈజ్ షీ స్పీకింగ్ అని ఉంటే రాంగే కదమ్మా. ఈ షీ టు ఈజ్ టు మార్చాలి మీరు. అలా అక్కడ కూడా మీకు యూజ్ అవుతుంది. ఇది అర్థమైందా లేదా మీకు? ఇజ్ ఇట్ క్లియర్? అండ్ అనదర్ మోడల్, WH ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్. ఇది ఇంకొక మోడల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, విచ్ బస్ గోస్ టు ఢిల్లీ. చూడండి, దిస్ ఈజ్ WH వర్డ్. ఇదంతా WH వర్డే అవుతుంది. మెయిన్ వర్బ్ ఇక్కడ డైరెక్ట్గా మెయిన్ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్. సింపుల్. దీని రాయటానికి మీరు అసలు యాజిటీస్గా పైన రాయడమే. ప్లీజ్ టెల్ మీ విచ్ బస్ గోస్ టు ఢిల్లీ, ఫుల్ స్టాప్. ప్లీజ్ టెల్ మీ విచ్ బస్ గోస్ టు ఢిల్లీ. దట్స్ ఇట్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మోడల్స్ ఇన్ పొలైట్ ఫార్మ్స్. మీరు ఏదన్నా చూడండి, ఆన్సర్ మోడల్ చేంజ్ అవ్వచ్చు కానీ ఆన్సర్ మాత్రం ఇట్ రిమైన్స్ ఇన్ పొలైట్ ఫార్మ్. అవునా? ఇది వర్బ్ మోడల్, ఆన్సర్ ఈజ్ ఇన్ పొలైట్ ఫార్మ్. దిస్ ఈజ్ వాంట్ మోడల్, ఆన్సర్ ఈజ్ ఇన్ పొలైట్ ఫార్మ్. క్వశ్చన్ ఈజ్ నాట్ ఇన్ పొలైట్ ఫార్మ్. క్వశ్చన్ చూడండి యారగెంట్గా ఉంటుంది. ఐ వాంట్ యువర్ బుక్, ఐ వాంట్ యువర్ పెన్. నాకు నీ పెన్ కావాలి, నాకు నీ బుక్ కావాలి, యారగెంట్గా ఉంటుంది. బట్ యువర్ ఆన్సర్ ఈజ్ ఇన్ పొలైట్ ఫార్మ్. డూ యూ అండర్స్టాండ్ దట్ చేంజ్? ఆ చేంజ్ అర్థమవుతుందా? అదే మీకు అర్థం కావాలి. ఓకే, దట్స్ ఇంపార్టెంట్. బారో మోడల్. ఓకే, అండ్ దెన్ WH మోడల్స్. ఇవి ఈ 3 డిఫరెంట్ మోడల్స్. ఓకే, దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్టడీ మెటీరియల్. యూ హ్యావ్ టు ఫైండ్ ఇన్ విచ్ యూనిట్, ఏ యూనిట్లోనేయో మీరే చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకుని మీరు వాటికి ఆన్సర్స్ రాయాలి నాకు అవి. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సే? ఈజ్ ఇట్ క్లియర్? అబ్జర్వ్ ద కంటెంట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ క్లియర్లీ ఫస్ట్. అది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి ఒకసారి బ్లాక్ బోర్డ్ మీద. అబ్జర్వ్ ద కంటెంట్ ఫస్ట్. ఐ లెట్ యూ రైట్ లేటర్ ఆన్. తర్వాత రాసుకుందరు కానీ ముందు కంటెంట్ చూడండి.